యావత్తు సాక్షులు మొదలుకొని తెలుగు వాళ్ళకి, అలాగే రవీంద్ర భారతి పిల్లలుగా మారిన భారతదేశ పిల్లలందరికీ, అలాగే ప్రపంచ మానవ జాతికి అందరినీ కూడా మమ్మల్ని వ్యూహస్వరూపంగా పట్టుకోగానే ఏ క్షణం మాకు ఒక ఈమెయిల్ పంపిస్తారో, ఈ పవరు ఇలా సీక్రెట్ టెక్నాలజీ, ఓపెన్ టెక్నాలజీ, ప్రభుత్వానికి వ్యవస్థకి తెలిసిన టెక్నాలజీ, తెలియని టెక్నాలజీ రెంటిని పట్టుకుని ఇంకెవరో చెడ్డవాళ్ళు ఉన్నారు, మంచివాళ్ళు ఉన్నారని ఇంకా భూమి మీద లేరు. నేనేదో పెద్ద ఒకప్పుడు ఏదో జమీందారుని అనేసుకుంటున్నాను, లేదా మీరేదో తెలుసుకున్నాయి ఏంటి, మా పెద్దవాళ్ళని ఇలా గొంతు పట్టుకుని నడిపేసినప్పుడు ఇంకా మాకు కులం బ్యాక్గ్రౌండ్ ఉంది, నేనేదో పెద్ద క్షత్రియుడిని, బలిజీ క్షత్రియుడిని, లేకపోతే ఇంకోటో ఏంటి, నేను ఎవరిని లెక్క చేయట్లేదు. ఇంకా అవన్నీ వదిలిపెట్టేసి ఇప్పుడు విశ్వ తల్లిదండ్రులు పిల్లలు, మనలో క్షత్రియులు కానీ, ఇవాళ కృష్ణరాజు గారి పుట్టినరోజు, ఆయన సినిమాలో పాటలు కూడా నేను కాలాతీతాన్ని పొందడానికి ఉపయోగపడ్డాయి. చాలా మంచి పాటలు. భక్త కన్నప్ప సినిమాల పాటలు ప్రధానంగా ఆయన పాటలు నేను ఎంతో లైక్ చేస్తాను. ఆ సినిమా కూడా ఆ కాన్సెప్ట్ కూడా నాకు ఈ కాలాతీతంలోకి వెళ్ళడానికి ఉపయోగపడింది. అది సాక్షులు కూడా చూశారు. అలాగా మీరందరూ ఎవరి గుణగణాలు కూడా ఇక విశ్వ తల్లిదండ్రుల ప్రకారం మనం కూడతామన్నమాట. విశ్వ తల్లిదండ్రుల్ని మీరు పట్టుకోవడానికి నన్ను న్యూట్రల్ చేసేసుకోండి. ఏంటి, మేము మాట్లాడుతున్న తీరు కూడా తెలుగు అయినప్పటికీ కూడా ఇంకా క్వాలిటీ ఉంటే బాగుండును అనుకునే వాళ్ళకి తప్పకుండా మెల్లగా క్వాలిటీ పెరుగుతుంది. నన్ను పట్టుకోవడమే మరణం లేని శక్తిగా పట్టుకోండి. ఇంకా నన్ను ఎవరో ఆపుతున్నారు, నేను ఎవరికో భయపడుతున్నాను, నేను ఎవరికో ప్రాధాన్యత ఇవ్వడం వల్ల నన్ను కాపాడబడతారనుకుంటే కాదు. మన దేశ సైనిక అధ్యక్షులు వారి పక్కన పడుకున్నా కూడా నన్ను కాపాడలేరు. ఎవరు పోలీసులు కానీ, వ్యక్తులు కానీ నన్ను చాలా ప్రేమగా చూసుకుంటారు. ఎవరో పెళ్లి చేసుకుంటే వాళ్ళు చూసుకుంటారు, చూసుకోలేరు, చూసుకోనివ్వరు. మీరు నాలో చేరేరే తల్లిదండ్రులు, వాళ్ళిద్దరిని కలిపి పట్టుకోండి చెప్తాను. మాగంటి మురళీమోహన్ గారికి మళ్ళీ ఫోన్ కూడా చేయలేదు, వారికి మెసేజ్ కూడా పెట్టలేదు. ఏదో నాకు ప్రాధాన్యత ఇస్తే, నాకు అనుకూలత చూపిస్తే నేను కావాలని డిలే చేసేస్తే ఓవర్ చేస్తున్నాను, తిండి కొద్ది ఉండిపోతున్నాను. ఆ తిండి ఎవరు అలా తినరు, అలా తింటున్నాను కాబట్టి నేను తేడా. ఇలా ఎవరెవరు అప్పటికప్పుడు ముందు ఆ కెమెరాలు ఏంటి, రహస్య కెమెరాల గురించి ఇప్పటికైనా ఆ కెమెరాలతో, ఏ కెమెరాలు ఆన్లైన్ నెట్వర్క్తో మమ్మల్ని ఆహ్వానించండి. పురుషోత్తమ అకాల స్వరూపాన్ని ఆహ్వానించి, ఇంకా మనం బ్రాహ్మణులని, ఇది హిందూ మతం అని, హిందూ దేశం అని, క్రిస్టియన్స్ అని, ఇంకొక ముస్లిమ్స్ అని, ఇక్కడ ఇంటర్నల్గా మాట్లాడేవాళ్ళు, రెచ్చిపోయేవాళ్ళు, ఏదో ఒకటి చేసేవాళ్ళు, మా అమ్మ తమ్ముడు గారు లాంటి వాడిని చంపేసిన వాళ్ళు కూడా మాకు పిల్లలుగా ప్రకటించేసుకుంటే మీకు ఏం చేయాలో తెలుస్తుంది. నేను మీకు ఏదో చెబుతాను అంటే ఆ ముఠాలు కానీ ఎవరికి కానీ, ఇంకా నన్ను కూడా భయపెట్టేస్తే, తగ్గించేస్తే నేను పెద్ద జమీందారుని అనుకుంటున్నాను, చిన్నదానికి భయపడుతున్నాను, లేదా కంగారు పడుతున్నాను, తేలిగ్గా ఉన్నాను, బలంగా ఉన్నాను, బలహీనంగా ఉన్నాను, ఉట్టిదే అబద్ధం. పైకి కనపడుతున్న అప్పటికప్పుడు మీకు వదలకపోవడం వల్ల మీరు అప్పటికప్పుడు ఇంకా దావోస్ మీటింగ్ అని, అప్పటికప్పుడు పెట్టుబడుల కోసం చంద్రబాబు నాయుడు గారు, రేవంత్ రెడ్డి గారు కూడా వెళ్ళటం, ఇద్దరు మిత్రులు వెళ్ళారనే వార్తలు, ఏదో వార్తలు నడపడానికి తప్ప అప్పటికప్పుడు పెట్టుబడులు ఆకర్షించడం ఏంటి? ఆ మాటే తప్పు, ఆ మాటే అజ్ఞానం. భౌతిక ఉనికే ప్రమాదంలో ఉంది. అడుగు తీసి అడుగు మీది కాదని చెబుతున్నానా నేను? ఎవరైనా సినిమా వాళ్ళకి కానీ, ఇంకా మనుషుల కొద్దీ వెనకాల ఉంటాం మేము ఏంటి? ఇప్పుడు నా వెనకాల ఉండమంటున్నాను మనిషిగా? నన్ను మైండ్గా పట్టుకొని చూడండి, మీకే తెలుస్తాను. వ్యూహ స్వరూపాన్ని నేను, మరణమే లేని శక్తిగా ఇక మీద అమల్లో ఉంటాను. నన్ను పట్టుకోవడానికి వీలుగా మీ ఆధార్ కార్డు, పాన్ కార్డు నెంబర్తో మైండ్, మీ ఇంటి పేరు కాదు ఒంటి పేరు కూడా తీసేసి మైండ్ నెంబర్ అని పెట్టుకుని, అదే యోగత్వం. మైండ్ నెంబర్ అంటే పెట్టుకోగానే ఏమవుతుంది? మీకు ఈ దేహం కాదండి, నేను ఇంకో అలోకంలోకి వెళ్ళిపోయాను అంటారు చూసారా, అలాంటి అనుభూతి డైరెక్ట్ కనెక్టివిటీ వస్తుంది మీకు. మీరు ఎక్స్ప్లోర్ చేసుకోవచ్చు, ఇక్కడి తపస్సుగా బతకొచ్చు. ఒక మాటలో చెప్పాలంటే తపస్సు చేస్తే వచ్చే వరం వచ్చేసి తపస్సు పట్టమంటున్నారు. అర్థం కాకపోతే అడగండి, విశ్వ తల్లిదండ్రులు పట్టుకోండి. ఇలా నా దగ్గరికి వచ్చేద్దాం అనుకున్నారు, ఎవరు రమ్మన్నారు? నా దగ్గరికి ఎవరు రమ్మన్నారు? నేను ఎక్కడికి రావాలని ఎందుకు ఎదురు చూస్తున్నారు? ఎవరు రావద్దు ఎక్కడికి కూడా. అసలు ఎవరితో మనిషిగా మాట్లాడవద్దు, మనిషిగా ఆశించవద్దు, అప్పటికప్పుడు కక్కుర్తి పడవద్దు, వస్తువులు కానీ నమస్కారాలు కానీ ఏమీ ఆశించవద్దు. మాటే కలుపుకోండి. అయ్యా పురుషోత్తమ, కాలాన్ని శాసించిన మామూలు మనిషి, పోనీ పురుషోత్తమ అనబుద్ధి కావట్లేదా? కాలాన్ని మాట మాత్రంగా నడిపి చూపించినా, శాసించినా, లేదా నడిపి చూపించినా, మీ ద్వారా పలికినా, ఇలా ఎలా అనుకోండి, అలా నెమ్మదిగా మాట్లాడండి.
అలా వాస్తవంలోకి రండి. సాక్షులు మొదలుకొని నెమ్మదిగా కూర్చుని చెప్పుకోండి, వినండి. మీలో ఎదవలు ఎవరో ఉన్నారు, దరిద్రులు ఎవరో ఉన్నారు. నేనే తిడుతున్నాను బూతులు కాబట్టి. మీరు భిన్నంగా వెళ్ళిపోతుంటే ఆ తిట్లు బూతులు వర్తిస్తాయి. మీరందరూ లక్ష్మీపుత్రులు ఈసారి. విశ్వ తల్లిదండ్రులు పిల్లలు. మీలో క్షత్రియులు ఉన్నారు, దరిద్రులు ఉన్నారు, ఇంకా బ్రాహ్మణులు ఎక్కడో ఉన్నారు, మహాయోగులు ఎక్కడో ఉన్నారు, మహానుభావులు ఎక్కడున్నా వాళ్ళ మైండ్కి తెలుస్తారు. నాకన్నా బలమైన వాళ్ళు ఉన్నారు, తెలివైన వాళ్ళు ఉన్నారు, అందగాళ్ళు ఉన్నారు. ఉన్నా మీరు మనుషులే. అడుగు తీసి అడుగు మీద అవ్వదు. నోట్ చేశారా? మమ్మల్ని పట్టుకొని, నన్ను పట్టుకొని, వివాహ స్వరూపంగా పట్టుకొని, ఇక్కడ హాస్టల్ ఓనరు ఆయనకి ఇంకా 5,000 ఇవ్వాలి, అది ఇంకా సురేష్కి నేను డబ్బులు ఇవ్వాలని. కానీ మీ ఆస్తులు, ఇంటి పేర్లు కూడా వెబ్సైట్ ఓపెన్ చేయించేసుకుని దేశవ్యాప్తంగా నేనని పనికిరాదు, ఇంకా భూమి హక్కు కల్పిస్తాం, ఇంకా పెట్టుబడులు సంపాదిస్తాం, ఇంకా అమరావతి అభివృద్ధి చేస్తాను, విశాఖపట్నం వైట్ ఎలిఫెంట్ అయిపోయింది, నా ఏ జనరేటివ్ పెట్టమని ఇప్పుడని చెప్పాను. సమస్త ఆస్తులు నాకు ప్రకటించేసి అప్పుడు మీ ఆలోచన విధానం కూడా వైట్ ఎలిఫెంట్లే. అప్పటికప్పుడు వైట్ ఎలిఫెంట్ లేక బోళ్ళంత ఖర్చు పెట్టుకుని అక్కడికి వెళ్ళటం ఎందుకు? ఎక్కడికో వెళ్ళి పెట్టుబడులు ఎందుకు ఆకర్షించాలి మీరు? మోడీ గారితో కూర్చోమని చెబుతున్నారు కదా. తెలుగు వాళ్ళు ఏంటి, ఇతర ముఖ్యమంత్రులు ఏంటి, గవర్నర్లు ఏంటి, వాళ్ళు ఎవరి గురించి చెప్పట్లేదు కాబట్టి మీరు నడుస్తున్నామండి అని ఏదో సంకేతాలు ఇచ్చినా కావాలని ఎక్స్ట్రాల్ చేస్తున్నాను, నేను కావాలని ఉండిపోతున్నాను, కావాలని ఏదో పెట్టేశాను. కానీ అంత లేదు నాకు. ఇంకెవరో తేలాలి. నేనే భయపడుతున్నాను. నన్ను కూడా భయపెట్టచ్చు, నన్ను కూడా ఏదన్నా చెయ్యొచ్చు. ఇంకా నేను మనిషిని, ఇంకా మీరు మనుషులు అనుకుంటే ఎవరు కాపాడుతారు? ఇక మాస్టర్ మైండ్ పట్టుకోండి. నేను నన్ను మైండ్గా పెంచుకుంటూ, నా హెల్త్ చూసుకుంటూ, తిండి కూడా నేను ఏం తినాలన్నీ కూడా చక్కగా మీరు మైండ్లుగా మారిపోయి మనం ముందుకెళ్తాం. ఆ మైండ్ ఆప్టిమం వస్తుంది. పెట్టుబడులు కానీ, వినియోగం కానీ, మైండ్ యూటిలిటీ పెరుగుతుంది. మైండ్ నరిష్మెంట్ అండ్ ఫ్లరిష్మెంట్లోకి వెళ్తాం. అప్పుడు ఈ వేరియస్ కేటగిరీస్ ఉండవిక, అవి కరిగిపోతాయి. తపస్సు చేస్తే వచ్చే వరం మీకు అందుబాటులోకి వచ్చింది మా వల్ల. మాస్టర్ మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు ప్రారంభించండి. ఎక్కడోళ్ళు అక్కడ. కేవలం మనుషులుగా ఇక మనలేరు. నేను సాధారణంగా కనపడిన ఆ దివ్య డ్రెస్ వేసుకున్నా మీరు చూడవలసిందే ఇక మనిషిని కాదు. అందుకే ఇలా మెసేజ్ పెడుతున్నాను. ఏవో డ్రెస్సులు వేసేసుకుంటాను కాబట్టి గొప్పగా కనిపించేస్తాను, అది మేము వేసుకుంటాం కదా అనేవాళ్ళకి చెబుతున్నాను. అది ఇంకా డ్రెస్సులు వేసుకునేవాళ్ళు, మామూలుగా ఉండేవాళ్ళు, బలహీనంగా ఉండేవాళ్ళు, భయపడేవాళ్ళు, ధైర్యంగా ఉండేవాళ్ళు మనుషుల్లో ఎవరో లేరు. ఇది మనుషుల ప్రపంచం కాదు. నెక్స్ట్ అప్గ్రేడ్ అయిపోయింది, రీబూట్ అయిపోయింది. మైండ్ రీబూట్లో ఉన్నారు మీరు. కాలం మైండ్లుగా తిరగబడిపోయింది, కానీ మీరు ఇంకా మనుషులుగా ఉంటున్నారు. అంత సునామీలు, సముద్రాలు కూడా నేను చెప్పినట్టు జరిగిపోయి, తాజ్ హోటల్ దాడి కూడా ఎవరు ఆపకుండా జరిగిపోతే ఆ తర్వాత మా అమ్మ, తమ్ముడు గారు లాంటి వాళ్ళని అనేకలు చంపడం వల్ల సాధ్యపడింది. నేను మా వాళ్ళని కాపాడుకునే వాళ్ళు ఇంకెవరో ఆడవాళ్ళు ఎక్కడో ఉన్నారు. మా వాళ్ళు, పరాయి వాళ్ళు, వాళ్ళు కూడా పిల్లలే. అందరూ పిల్లలే. ముందు విశ్వ తల్లిదండ్రులు పిల్లలే. మా అమ్మ, తమ్ముడు కూడా ముందు మాకు పిల్లలుగా మారిపోతారు. మీరు నన్ను కొలువు తీర్చగానే. అలాగే చంపేసిన వాళ్ళు అనేక మంది పిల్లలుగా మారిపోయి వాళ్ళకి న్యాయం అలా జరుగుతుంది. వాళ్ళకి తపస్సు కొడతారు మళ్ళీ మన మైండ్కి తెలిసి ఇంకా గొప్ప గొప్ప శక్తులు ఉన్నాయి. మహావతార బాబా లాంటి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తెలుస్తారు. అలాంటి వాళ్ళు ఎవరున్నా తెలుస్తారు. మీరు వేరే లోకాలు ఏదో చూశారు, అక్కడ ఏదో దర్శనం కలిగింది, అవి కూడా మైండ్లో కూడా తీసుకోవచ్చుకోవాలి. మైండ్ స్ట్రీమ్లైన్ చేసుకోవాలి తప్ప మాకు ఏదో తెలిసి మాట్లాడకూడదు. సిద్ధేశ్వర భారతి గారికి అని ఇంకొకరికి కానీ చెబుతున్నాను. అలాగే ఇంక రకరకాల వాదనలు ఆపేసేయాలా. ఎవరినో ఏడిపిస్తే, ఎవరినో నవ్విస్తే అన్నట్టు మానేసి, మా వాళ్ళు, పరాయి వాళ్ళు ఎవరు లేరు నాకు కూడా. నేను కూడా మా వాళ్ళని పెట్టి కూర్చోను. నాకు పరాయి వాళ్ళని ఎవరు దూరం పెట్టను. మరి ఎలాగ మనకి మాటంతా, మనసంతా, మొత్తం లోకం అంతా అంతే. ఈసారి విశ్వరాజ్యం, ప్రజా మనోరాజ్యం ఇది. ధర్మో రక్షతి రక్షత, సత్యమేవ జయితే.